మనము మంచి వాక్యాన్ని నేర్చుకుంటాం ఈరోజు. ఈ నేర్చుకున్న ఈ వాక్యం ద్వారా మనం అందరము బలపడతాం. ఆ వాక్యము మొట్టమొదటి వాక్యమే మన పాఠానికి వాస్తవంగా సరిపోద్ది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్తున్నా. మొట్టమొదటి వాక్యము వాస్తవంగా నేనే బోధ చేయాలంటే ఈ ఒక్క వాక్యమే చాలు నాకు. ఈ ఒక్క వాక్యమే చాలు. కానీ ఈ పాఠం రాసిన ఆయన చాలా వాక్యాలు ఉపయోగించారు. ఎన్ని వాక్యాలు అవసరమో అన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదట ఈ వాక్యాన్ని అందరము వాక్యము బైబిల్ తెరిచి, పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈ వాక్యాన్ని అందరం ఒకసారి చదువుదాం. అందరూ తీసుకున్నారా? జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి. అందరూ తీసుకోండి, ఒకేసారి ఈ వాక్యం చదువుదాం. అందరూ తీసుకున్నారా? ఓకే ఓకే, ఇప్పుడు చదువుదాం. నా యందు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను వండర్ఫుల్. సో ఏం చెప్పాడు? చాలా చక్కటి ఆలోచన అండి ఇది. చాలా చక్కటి మాటలు దీనిలో ఉన్నాయి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేటువంటి మాట తరచుగా మనం వింటాం కదా. కానీ సమాధానం ఎలా వస్తుందో అనేది వింటున్నాం, కానీ అది ఎలా వస్తుందో చెప్పట్లేదు ఎవడు. ఇక్కడ చెప్పాడు దానికి సమాధానం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు. యేసు క్రీస్తునందు మనిషికి సమాధానం కలుగుతుందంట. సమాధానము లేని జీవితము ఏమైనా ఉపయోగం ఉందంటారా? సమాధానం లేకపోతే శాంతి ఉండదండి, మనశ్శాంతి ఉండదు. ఏం ఉపయోగం? అందుకని ఈ సమాధానం ఎవరిలో కలుగుతుంది చెప్పాడు. యేసుక్రీస్తునందు కలుగుతుంది అని చెప్పాడు. అంటే సమాధానం లేదు అని అంటే జవాబు మీరు చెప్పండి. ఇంకొక ఆలోచన, సమాధానం లేదంటే ఏం లేదనమాట. సమాధానం లేదంటే దేవుడు లేడనమాట. సమాధానకర్త లేడు. అది బాగుంది ఐడియా. సమాధానం లేదు అని అంటే అక్కడ దేవుడు లేడండి. దేవుడు లేని దగ్గర సమాధానము ఉండదు. అర్థమైందా? సమాధానం అనేది చాలా విలువైంది. మనం శాంతిగా ఉండటం కొరకే కాకుండా మన ఆరోగ్యానికి కూడా సమాధానం చాలా మంచిది. మన సమాధానంగా ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. సో కాబట్టి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనే మాట మనం తరచుగా వింటాము. కానీ ఆ మాట దాన్ని ఆలోచన చేయము. ఎందుకు ఈ మాట, దీని అర్థం ఏంటి, దీన్ని మనం అనుభవిస్తున్నామా ఈ సమాధానం, లేకపోతే మనము చాలా అల్లకల్లోలంగా బ్రతుకుతున్నామా అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. సో కాబట్టి ఈరోజు మన పాఠము ఈ ఒక్క వాక్యమే చాలు. కానీ నేను ఆయన పాఠం రాశారు కాబట్టి నేను ఆ వాక్యాలు కూడా ఉపయోగిస్తాను మనందరికీ ఉపయోగపడేటట్లుగా. ఈరోజు వెంకటరత్నం గారు అందరికంటే ముందు వచ్చారు. ఆయనకి మీకు ఏ పాట ఇష్టం అండి అని అడిగాను. మీకు ఏ పాట ఇష్టం అంటే ఆయన, నేను అలాగా అంత ఆలోచిస్తున్నారు వెంకటరత్నం గారు అనుకోలేదు. ఇదిగో దేవా నా జీవితం ఈ పాట నాకు ఇష్టమండి అని చెప్పారు ఆయన. ఆయన కొరకు ఈ కీర్తన ఒక పల్లవి ఒక శరణం పాడిన తర్వాత వాక్యం చదువుకుందాం. ఇదిగో నా దేవ నీ జీవితం. మీ కీర్తన పుస్తకం ఉంటుంది, బహుశా 190వ కీర్తన అనుకుంటా. నేను దానిలో రాసిన మాటలను, కొన్ని మాటలను నేను మార్పు చేసి నేను పాడతాను. 190, 290. థ్యాంక్ యూ. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకు నీకంకితం శరణం, నీ శరణం, శరణం, నీ చరణం, శరణం, నీ శరణం, శరణం, నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరవేర్చనేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. మరలా నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరవేర్చనేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని నిమ్ము ఆగిపోక సాగిపోవచ్చు నన్నుండనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. వండర్ఫుల్ సాంగ్. మనం ఎప్పుడైతే దేవుడికి ఇలా సమర్పించుకుంటామో మనకి అప్పుడు సమాధానం కలుగుతుంది. అండర్స్టాండ్? మనం ఎప్పుడైతే దేవునికి ఇలా సమర్పించుకుంటామో అప్పుడు సమాధానం కలుగుతుంది. ఎంతగా స్వర్ణలత గారు ఈ మాట చెప్పారు, సమాధానకర్త. సమాధానకర్తకు మనం సమర్పించుకున్నప్పుడు సమాధానం కలుగుతుంది. మీరు గేట్ ఏమైనా చూడక్కర్లేదు, ఎవరో వస్తారు, ఎవరో వెళ్తారు. వెల్కమ్ వెల్కమ్, ఇటు రండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఉందా, ఖాళీ ఉందా? ఓకే. సో వీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు. కలవకుడి దేవుని వాక్యం కోసం వారి సతీమణి ప్రసాద్ గారు, రత్న ప్రసాద్ గారు, వారి సతీమణి పేరు ఎస్తేర్. సో ప్రత్యేకమైన ఆహ్వానం మీకు. సో దీనిలో మనకి ఎప్పుడైతే సమర్పణ ఉంటుందో అప్పుడే సమాధానం ఉంటుంది. సమర్పణ లేనప్పుడు సమాధానం లేదు. ఎవరికి సమర్పణ? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకండి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, అనుభవపూర్వకంగా మనం ఎప్పుడైతే ప్రభువుకు సమర్పించుకుంటామో అప్పుడు మన తరఫున దేవుడు యుద్ధం చేస్తాడని. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు అని ఒక హెడ్డింగ్ పెట్టి నేను ఒక ప్రసంగం రాసుకున్నాను. అది ప్రసంగం కాదు, నా దేవుడు నాకు ఎలాగో మేలు చేశాడో, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు. ఒకరోజు ఆ వాగ్దానాలు అన్నీ చదువుతాను, మీకు ఎంత అమూల్యంగానూ ఉంటాయి. ఒక 25 వరకు ఉంది. సో ఇది మనం ఎప్పుడైతే ప్రభువుకు సమర్పించుకుంటామో అప్పుడు మనకి శాంతి, సమాధానం కలుగుతుంది. అవునంటారా? అందుకని మనకి శాంతి, సమాధానం కలగాలి అంటే మనం చేయవలసిన పని అది. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. ఈ వాక్యంలో మనిషికి మనం నేర్చుకుంటున్న పాట, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. అంటే సమాధానము కలగాలనంటే మనం చేయవలసింది ఏమిటి? నోట్స్ తీసుకుని పెన్ కలాలు మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, చదివేవాళ్ళు చదవచ్చు. మొట్టమొదటి వాక్యము మనం ఆల్రెడీ ఈ యోహాను 13, 16, 33 చదివాము. ఇది రెండో వాక్యము కీర్తనలో 34, 14. కీడు చేయట మాని కీడు చేయటం మాని మేలు చేయము, మేలు చేయము, సమాధానము వెదకి సమాధానం వెదకి
దానిని వెంటాడుము. అది సంగతి. సమాధానం ఎలా కలుగుతుందంట? కీడు చేయుట మానాలంటాడు. మనిషి తత్వము, మానవుని మారు మనసు పొందని మనిషి తత్వము కీడు చేయటమే. కీడు చేద్దామని ఆలోచన చేస్తారు. కీడు చేద్దామని చేసేటువంటి ఆలోచన వలన అతనికే ప్రమాదం, అతనికి సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాడు, కీడు చేయుట మాని మేలు చేయు. మేలు చేయి, ఉమ్, సమాధానము వెతకి దాన్ని సమాధానము. వెంటాడుము. అప్పుడు ఏం జరుగుద్ది చెప్పండి, తర్వాత లైన్ చదవండి. దానిని ఓకే, సరే. యెహోవా దృష్టి ఆ, యెహోవా దృష్టి నీతిమంతుల యెహోవా మీద దృష్టి ఉన్నది. నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ఆయన మొరలు చెవులు వారి. ఒగ్గి ఉన్నవి, ఓకే, మొరలకు యొగ్గి ఉన్నవి. అప్పుడు సమాధానం కలుగుతుంది మనిషి. ముందు మనం కృషి చేయాలి సమాధానం కోసం. ఏమంటారు? ఆ చాలా వరకు మనకి ఏదైనా సమస్య ఉంటే న్యాయస్థానంలో సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం. న్యాయస్థానంలో పరిష్కారం అవదండి సమస్య, తెలుసా? న్యాయస్థానంలో ఇచ్చే తీర్పు ఖచ్చితంగా అది న్యాయం ప్రకారం ఉండేటువంటి తీర్పు కాదు చాలా వరకు. అందుకే అంటారు, జైల్లో ఉన్న మనుషుల్లో 50% నిర్దోషులు అంట. 50% ఎందుకున్నారు అక్కడ? వేరే వాళ్ళు నేరం చేశారు, వాళ్ళ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏదో ఉపాయం ఉపయోగించారు, అందుకని వీళ్ళు జైల్లో ఉన్నారు 50%. అందుకని న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని అనుకోవద్దు, కానీ దేవుని న్యాయస్థానంలో మాత్రం న్యాయం జరుగుతుంది. దేవుని న్యాయస్థానంలో న్యాయం జరుగుద్ది, అప్పుడు మనకి శాంతి కలుగుతుంది. దేవుని న్యాయస్థానంలో మనకి శాంతి కలుగుతుంది, న్యాయం జరుగుతుంది అనేటువంటి మాట మనిషికి శాంతిని ఇస్తుంది. అది ఈ వాక్యంలో ఉన్న ప్రాముఖ్యమైన భావం. ఇంకొక వాక్యం చదువుదాం. ఇది రోమీయులకు రాసిన పత్రిక 12:18. శక్యమైతే శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఈ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానంగా ఉండుడి. సమాధానం, సమస్త జ్ఞానం మనకు మించిన దేవుని సమాధానం ఎలా వస్తుందో చెప్తున్నాడు. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమాధానముగా సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. రోమా 12:18. మనము మనల్ని హాని చేస్తున్నారు, మనకి హాని తలపెడుతున్నారు అనుకుంటే వాళ్ళతోటి మాట్లాడలేం కదా. ఏం ప్రాబ్లం లేదు, మాట్లాడండి. వాళ్ళు మనకి హాని చేయలేరు, వాళ్ళు మనకి చేయలేరు. నేను చూస్తున్నాను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా ప్రయత్నం చేస్తున్నారు, హాని చేద్దామని చేయలేకపోతున్నారు. నేను మాత్రం వాళ్ళు ఎప్పుడు వచ్చినా మాట్లాడుతున్నాను వాళ్ళతో. ఇది అద్భుతం అన్నమాట. చెప్పాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానం ఎప్పుడు కలుగుద్దంట? మనం చెయ్యాలి కృషి, దాని గురించి సమాధానం కావాలని మనం ఇష్టపడాలి, అప్పుడు సమాధానం కలుగుతుంది. తర్వాత ఇంకొక వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితోటి సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఈ సందర్భంలో మనం సమాధానం గురించి మాట్లాడుతాం. మనము స్నేహంగా ఉన్న వాళ్ళతోటి సంతోషంగానే ఉంటాము, కానీ మనకి హాని చెయ్యాలని అనుకున్న వాళ్ళతోటి మనం అంత సంతోషంగా మాట్లాడలేము. కానీ క్రైస్తవుని గొప్పతనం ఏంటంటే అప్పుడే మనం మాట్లాడగలిగి ఉండాలి ఆ మనుషులతో, అప్పుడు సమాధానము కలుగుతుంది. అంటే దీనిని కొన్ని కేసులు ఈ కేసులను ఏమంటామంటే గడ్డు కేసులు. ఈ గడ్డు కేసుల్ని మనం ఏం చేయలేమండి. ఈ గడ్డు కేసుల్ని మనం ఏం చేయలేము, మనం అలా సహించుకొని ఉండడమే. దేవుడే వాటిని పరిష్కారం చేస్తాడు సమయం వచ్చినప్పుడు. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు, నా నామము నీకు అందరికీ సమాధానం కలుగుతుంది అని చెప్పారు. సమాధానం అనేది మార్కెట్లో కొనేది కాదు, సమాధానం అనేది కోర్టులో వచ్చేది కాదు. కోర్టుకి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి న్యాయం జరుగుతుందని
న్యాయం జరగక అన్యాయంతో వెనక్కి తిరిగి వచ్చి ఎంతో బాధపడ్డ మనుషులు ఉన్నారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు కోర్టుకి, న్యాయం జరగలేదు. అవునా? కాబట్టి క్రైస్తవ సంఘము కోర్టు కంటే చాలా బలమైంది. క్రైస్తవ సంఘములోనే సమాధానం అనేది దొరకాలి. మొట్టమొదట వాక్యం బోధించడం ద్వారా సమాధానం అనేది మనం నేర్చుకోవాలి. సో కాబట్టి ఈ మాటల్లో నుండి మనం నేర్చుకునేటువంటి సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు పేరట మనందరికీ సమాధానం కలుగుతుంది. కానీ మన వంతు మనం కూడా కృషి చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. దీనిలో 4 భాగాలు ఉన్నాయి ఈ వాక్యంలో. మొట్టమొదటి భాగం చెప్పాను. రెండవ భాగము, లోకములో మీకు శ్రమలు శ్రమ లోకములో మీకు శ్రమలు కలుగును. ఈ శ్రమలు అనేవి ఎక్కువ భాగము దీనిని ఏదో ఒక నష్టంగా, ఏదో ఒక భారంగానే మనుషులు భావిస్తారు శ్రమ అనేది. అయితే శ్రమ అనేది అన్ని సందర్భాల్లో నష్టం కాదు. శ్రమ అనేది అన్ని సందర్భాల్లో భారము కాదు. శ్రమ వలన మనిషికి చాలా మేలుంది. శ్రమలు మనల్ని పూర్తిగా నాశనం చేయలేవు. శ్రమలు మనల్ని పూర్తిగా నాశనం చేయలేవు. ఇది తెలిసినప్పుడు శ్రమల గురించి మనం సహించడం నేర్చుకోవాలి. శ్రమని సహించడం నేర్చుకోవాలి. శ్రమను మనం సహించడం నేర్చుకున్నప్పుడు మనం బహుధన్యులు అవుతాం. ఇక్కడ చెప్తున్నాడు చక్కగా, లోకములో మీకు శ్రమలు కలుగును. ఒక వాక్యం చదువుదామండి. ఆ వాక్యం ఏంటంటే, మనకి శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరందరూ ఈ వాక్యం చదువుకోండి. యోబు 23:10. యోబు 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అది సంగతి అన్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. తర్వాత ఏమన్నాడు? ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. వండర్ఫుల్. అంటే మనం ఒక కష్టం గుండా ప్రయాణం చేసామంటే అప్పుడు మనము ఈ బంగారము వేడికి ఎలాగైతే శుద్ధి అవుతుందో అలాగే మనం కూడా శుద్ధి అవుతాం. అది చెప్తున్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. అంటే నేను శ్రమ పడుతున్నాను ప్రభువా అని చెప్పక్కర్లేదన్నమాట. ఏమంటారు? వస్తానా? నేను శ్రమ పడుతున్నానని ఆయనకి చెప్పక్కర్లేదు. ఆయనకు తెలుసంట మనం శ్రమ పడుతున్న విషయం. మనము శ్రమ పడుతున్న విషయం ఆయనకు తెలుసునని చెప్పాడు ఇక్కడ వాక్యం. సో నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడు మెరుస్తామన్నమాట. సో ఎవరైతే ఎక్కువ కష్టాల గుండా ప్రయాణం చేశారో వాళ్ళు ఎక్కువ మెరుస్తారు. తెల్లంగి ధరించుకున్న వాళ్ళందరి గురించి ప్రకటన గ్రంథంలో అడుగుతాడు కదా, వీళ్ళందరూ ఎవరు అని అడుగుతాడు. అడిగితే ఏమన్నాడు? మహాశ్రమల్లో నుంచి వచ్చారు అంటే. వీళ్ళంతా మహాశ్రమల్లో నుంచి వచ్చి ఉతుక్కునేది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు భయపడదు. శ్రమలు శాశ్వతం కాదు, సవాళ్ళు శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు. ఏ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా ఏది శాశ్వతం కాదు. అందులో ఎక్కువ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శ్రమలు మనలను నాశనం చేయలేవు. ఈ శ్రమలు మనల్ని నాశనం చేయలేవు. ఉదాహరణ యోబుకి శ్రమలు వచ్చినాయి. ఆ తర్వాత ఏమైంది? అన్ని 2 రెట్లు కదా. శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమలు ఆయన నాశనం చేయలేదు, అన్ని 2 రెట్లు. చాలా మంది అడుగుతారు, సరే సార్ మీరు 2 రెట్లు అంటున్నారు, మరి సంతానం లేదు కదండి. మరి ఆల్రెడీ అక్కడ 10 మంది పిల్లలు ఉన్నారు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు రెండోసారి ఇచ్చినప్పుడు ఆ 10 మంది పిల్లలు పరలోకంలో ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ 10 మంది పిల్లలు, అది రెట్టింపు అయింది కదా. సంతానం కూడా రెట్టింపు అయింది కదా. కాబట్టి శ్రమలు అనేవి మనం నాశనం చేయలేవండి. ఇది మనం తెలుసుకుంటే, దాన్ని ఓపికగా మనం సహిస్తే తప్పకుండా జయిస్తాం. అదే యేసు ప్రభు చెప్తున్నారు, లోకములో మీకు శ్రమ కలుగును. ఆయన ఈ 14వ అధ్యాయం యోహాను 14, 15, 16, 17
యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందక ముందు చెప్పిన మాటలు. ఆ ఆఖరి వారంలో ఆయన చెప్పిన మాటలు ఇవి. ఈ ఆఖరి వారంలో ఆయన చెప్పిన మాటలు ఇవి. ఆయన మరణం పొందబోతున్నాడు, దానికి ముందు ఈ మాటలు చెప్పాడు. మీకు లోకంలో శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రస్తుతము మనకు వచ్చేటువంటి సవాళ్ళు కానీ శ్రమలు కానీ భవిష్యత్తులో మనకు రాబోయే పెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు అన్నమాట దేవుడు. అర్థమైందా? ఇప్పుడు మనకు వచ్చేటువంటి శ్రమలు భవిష్యత్తులో మనకు రాబోయేటువంటి పెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి మనము తట్టుకోవడానికి దేవుడు మనలను సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు చెప్పిన మూడో మాట, అయినను నీవు ధైర్యము తెచ్చుకొనుడి. మీరు ధైర్యము అయినను మీరు ధైర్యము తెచ్చుకోనండి. ఈ ధైర్యము తెచ్చుకోనుడి అనేటువంటి మాట తరచుగా ఆ వాక్యంలో ఉపయోగించాడు. అయితే ధైర్యము తెచ్చుకోకపోతే ఏమవుతుందో వాక్యం చదువుదాం. సామెతల గ్రంథము 24:10. ధైర్యం లేకపోతే ఏమవుతుంది? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు అవుదువు. శ్రమ వచ్చినప్పుడు మనుషుడు కృంగిపోతే ఏమవుద్దంట? చేతకాని వాడు అయిపోతాడు. మళ్ళా చదవండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు అవుదువు. అంటే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు అన్నాడు. కృంగిపోకుండా ఉండడానికి మనకి ఏం కావాలంటారు మరి? అది సంగతి. లోకంలో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యం తెచ్చుకునుడి. ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని మనం నిలబడితే ఆ సమస్య పరిష్కారం అనేది మనం చూస్తాం. కాబట్టి అయినను ధైర్యము తెచ్చుకోనండి. శ్రమ దినంలో నీవు కృంగిని ఎడల చేతకాని వాడు. మనకి విశ్వాసం ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? శ్రమ వచ్చినప్పుడే. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనకు విశ్వాసం ఉందో లేదో తెలుస్తుంది. అర్థమైందా? ఇలా పరీక్షింపబడలేదు అనుకోండి, మనం భవిష్యత్తులో బలవంతులంగా ఉండలేము. అందుకని ఆయనను ధైర్యం తెచ్చుకోమని చెప్పాడు. ధైర్యం తెచ్చుకోమని చెప్పడానికి దేవుడు ఒక వాక్యం చెప్పాడండి. అప్పుడే మోషే చనిపోయినప్పుడు బాధ్యత ఎవరికి వచ్చింది? యెహోషువకు వచ్చింది. యెహోషువ ఇప్పుడు వరకు మోషేతో ఉన్నాడు, ఆయనతో నడుస్తున్నాడు. బహుశా మనం ఏమనుకోవచ్చు అంటే యెహోషువ మోషేతో 40 సంవత్సరాలు నడిచాడు. ఈ 40 సంవత్సరాలు ఆ కర్ర మోయటం, ఆ కట్టె మోయటం, ఆయన సహాయంగా ఉండటం, ఆయన చెప్పిన పనులన్నీ చేయటం, అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి దేవుడు చెప్పాడు, మోషే నీ టైం అయిపోయింది కాబట్టి నీ అంగి ఆయనకు కప్పేయి, ఆయనకు అప్పగించేయమంటే ఆయన పర్వతం తీసుకెళ్లి ప్రార్థన చేసి ఆయనకు అప్పగించేశాడు బాధ్యత. ఆయన చనిపోయినప్పుడు ఇప్పుడు ఈయన ఈ ప్రజలను నడిపించాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఏ విధంగా తిరుగుబాటు చేశారో, ఎన్ని కష్టాలు మోషే అనుభవించాడో, ఎన్నిసార్లు ఈ ప్రజలతో తలనొప్పి వచ్చిందో అంతా యెహోషువకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళని నడిపించాలి. ఏం చేస్తారో వీళ్ళని. ఆయన అంటే మహా గొప్ప వ్యక్తి మోషే. నేనెంతటి వాడిని, ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నాను ఎంతకాలం అంటే, అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. ఓ బాధ్యత ఇచ్చినప్పుడు. యెహోషువ 1:7. అయితే
నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. కంటిన్యూ. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించుచు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక. ఓకే, నీకు భయం కలగకుండా ఉండాలనంటే ఏం చేయమంటున్నాడు? దేవుని వాక్యం నువ్వు చదువు, బోధించు. నీకు భయం కలగకుండా ఉండాలంటే నువ్వు ధర్మశాస్త్రం నువ్వు చదువు, బోధించు. తర్వాత ఈ సందర్భంలో ఒక వాగ్దానం చేశాడండి. 9వ వాక్యంలో ఉంటుంది ఆ వాగ్దానం. రైట్. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మంతటిలో నీ దేవుడైన యెహోవా. ఆమేన్. ఇప్పుడు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎవరికి తెలుస్తుందండి ఈ విషయం? ఒకటి, ప్రభు నమ్మినోడికే తెలుస్తుంది, నమ్మనోడికి తెలియదు. ఇక్కడ చెప్పాడు ధైర్యం తెచ్చుకో అంటాడు. నీవు నిబ్బరంగా ఉండు. నేను నా సేవకుడైన మోషే బోధించిన ధర్మశాస్త్రం అంతా చేయాలి. ధర్మశాస్త్రం అనేటువంటి మాట దేనికి వర్తిస్తుందంటే మొట్టమొదట పరిశుద్ధ గ్రంథానికి వర్తిస్తుంది. చాలా మంది ధర్మశాస్త్రం అనే మాటకు అర్థము తెలియదు. ధర్మశాస్త్రం అనే మాట దేనికి వర్తిస్తుంది? పరిశుద్ధ గ్రంథానికి వర్తిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఇది ఆచారాలని కొట్టివేయబడిందని అభిప్రాయం కాదు. ధర్మశాస్త్రం అనేటువంటి మాటకు అర్థము పరిశుద్ధ గ్రంథము. పాత నిబంధన గ్రంథాన్ని ధర్మశాస్త్రం అని పిలిచారు. ఓకే, మీకు ఈ ధర్మశాస్త్రంలో ఏమున్నాయో అనేది మీకు తెలియచేయడానికి ఒక వాక్యం చదువుదాం. అది చదివినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఏమంటే ఫిలిప్ వచ్చి నతానియేలుతో అంటాడు, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాశారో మేము ఆయనను కనుగొంటిమి. ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయండి? మోషే రాసిన పుస్తకాలు ఉన్నాయి, తర్వాత ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథం. ఓల్డ్. ఆ రిఫరెన్స్ ఎందుకుంటే మీకు బాగుంటుంది. 1:45 యోహాను 1:45లో చెప్తాడు ధర్మశాస్త్రం అనేటువంటి మాట అది పాత నిబంధన గ్రంథానికి వర్తిస్తుంది, లేక బైబిల్కి వర్తిస్తుంది. చదవండి. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. అంటే ధర్మశాస్త్రం అనేటువంటి మాట దేనికి వర్తిస్తుంది? పరిశుద్ధ. ఆ రోజుల్లో వాళ్ళకి అది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మనకి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ కూడా ధర్మశాస్త్రం అని పిలుస్తారు. కాబట్టి దాని ప్రకారం నువ్వు చేసినట్లయితే ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడు. దేవుడైన యెహోవా తోడుగా ఉంటే ఇంకా భయం లేనట్టే కదా. ఇప్పుడు నేను మొట్టమొదటి వాక్యమే మాట్లాడుతున్నాను. ఎంత టైం ఉంటుందో అంత టైం వరకే చెప్తాను. సో దీనిలో 3వ పాయింట్ ఏంటంటే ఆయనను ధైర్యము తెచ్చుకోము. మనకి ధైర్యం ఎలా వస్తుందంటే వాక్యంలో రాయబడిన దానిని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. ఆయన వాగ్దానం చేశాడు. వాక్యము దేవుని వాగ్దానం. దేవుని నడిపింపు ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. దీనిలో అంటున్నాడు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను, దాని నుండి నీవు కుడికి గాని ఎడమ గాని తొలగకూడదు. అప్పుడు 9వ వాక్యంలో మరలా వివరించాడు, నువ్వు జడియొద్దు, భయపడొద్దు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైందని చెప్పాడు. గ్రేట్ అంటారా కదా? ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. పిల్లలు ఒక్కడే ఉన్నప్పుడు భయపడతారు, ఆ తండ్రిలో తల్లిలో దగ్గర ఉంటే భయపడరు. సేమ్. సో కాబట్టి చెప్పాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు అని చెప్పాడు. ఓకే, 4వ భాగము ఆ వాక్యంలో. దీనిలో నేను లోకమును జయించి ఉన్నాను. చదువుతారు ఎవరైనా? ఆఖరి లైను 16వ అధ్యాయం 33వ వాక్యం ఆఖరి లైన్. ఆయనను ధైర్యం తెచ్చుకొనుము లోకమును. ఓకే, యేసు ప్రభువా చెప్తున్నారు, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుక్రీస్తు వారు బోధించిన వాటిల్లో ఆఖరిలో 14, 15, 16, 17 ఈ అధ్యాయంలో ఇది ఆఖరి అధ్యాయం. 18వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు వారు
శ్రమ గురించి, ఆయన తీర్పు గురించి, శిలువ మరణం గురించి ఉంటుంది. ఆయన చెప్పిన ఈ ఈ ఈ అధ్యాయంలో, ఆఖరిగా చెప్పిన ఈ అధ్యాయంలో ఆయన చెప్పాడు, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించి ఉన్నాను అంటే ఈ సందర్భంలో దేన్ని జయించాడని అర్థమైనా, ఇప్పుడు చదివిన సందర్భంలో లోకములో మీకు శ్రమ కలుగును అంటే శ్రమలను జయించాడు ఆయన కదా. లోకంలో శ్రమలను జయించాడు. సో శ్రమ పడినప్పుడు మనం ఎక్కువ మాట్లాడతాం. అప్పుడు ఏం చేయాలి అని, నిశ్శబ్దంగా ఉంటాం. మీరు యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయనకి అన్యాయంగా తీర్పు తీరుస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఏం మాట్లాడలేదు. అది చాలా ఆశ్చర్యం అయిపోయింది వాళ్ళకి. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతుంటే ఏం అనట్లేదు, నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే, మనం మాట్లాడే కంటే నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది. ఓకే, ఇప్పుడు జయించడం గురించిన వాక్యాలు చదువుకుందాం. 1 యోహాను 5:4. 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఆమేన్. ఏమండి, ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, చాలా వరకు మనిషి దేవుడి దగ్గరికి రావటానికి భయపడతాడండి. మీకు ఈ అనుభవం మీకు తెలుసా ఈ విషయం? దేవుడి దగ్గరికి రావటానికి భయపడతాడు. వాక్యం బాగానే చెప్తారు కానండి, ఏంటి భయం లోపల? లోకానికి భయం. లోకం మనకేమీ హాని చేయలేదు. తెలుసా మీకు ఈ విషయం? లోకం మనకేమీ హాని అంటే హాని జరుగుద్ది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధైర్యము తెచ్చుకోమని చెప్పి, ధైర్యం తెచ్చుకోమని మాట ఒకటే కాదు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయిస్తారంటే అర్థం అంటే భయాన్ని జయిస్తారు. మనము భయపడితే ఏ నిర్ణయం తీసుకోలేము కదా. మనం భయపడితే అనవసరంగా అనవసరమైన పనులు చేస్తాం ఆ భయంలో. అందుకే చెప్పాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఓకే, తర్వాత లైను ప్రశస్త, తర్వాత లైన్ చదువు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అది సంగతి. విశ్వాసం ఉంటే మనం జయిస్తామండి. విశ్వాసం ఉంటే మనం జయిస్తాం. అందుకని నేను లోకంని జయించి ఉన్నానని యేసుక్రీస్తు వారు చెప్పి మనకి ఈ పాఠం చెప్తున్నాడు ఆయన, మీరు కూడా నాలానే జయించవచ్చు అని. ఓకే, మనము ఆపదలు వచ్చినప్పుడు ఆపదల గురించే ఆలోచన చేస్తాం. ఏమంటారు? అవునా? కానీ దేని గురించి ఆలోచన చేయాలి? ఈ ఆపదలకి పరిష్కారం ఎవరి దగ్గర ఉందో ఆయన గురించి ఆలోచన చేయాలి. అవునంటారు? ఓకే, ఇక్కడ గోడ ఉన్నది, గోడ ముందు ఒక ఆవు ఉంది. ఈ ఆవు అంటాడు, ఈ రాసిన ఆయన అంటాడు, ఈ గోడ ఇక్కడ నిలబడి, ఆవు ఈ గోడ ముందు నిలబడి గోడనే చూస్తుందంట. అది ఆ గోడ అవతల ఏముందో చూడలేదు అది. కానీ మనం అలా కాదు, దాని అవతల ఏముందో చూస్తాం. దాని అవతల ఏముందో చూడాలంటే ఇక్కడ మాట ఉపయోగించాడు, విశ్వాసం. దాని అవతల ఏముంది? పరిష్కారం ఉంది. దాని అవతల ఏముంది? పరిష్కారం ఉంది అనేది చూస్తాం. అందుకని చెప్పాడు విశ్వాసం ఉండాలి అని. నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పి, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారని చెప్పి, మనలో లోకం జయించిందంటే దాని అర్థం ఏంటి? మనకి విశ్వాసం లేదన్నమాట. మనకు విశ్వాసం లేదు కాబట్టి లోకం మనలను జయిస్తుంది. అందుకే చెప్పాడు ఇక్కడ, మనము దేవుని మూలంగా పుడితే లోకాన్ని జయిస్తాం. లోకంలో చాలా సవాళ్ళు ఉన్నాయి. తర్వాత మనము పొందిన ఈ కష్టాల గురించి ఆలోచించే కంటే ఈ శ్రమలన్నిటినీ సహించి మనం జయిస్తే వచ్చే ప్రతిఫలం గురించి రోమీయులకు రాసిన పత్రిక 8:17 చదవండి. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల
క్రీస్తు తోడి వారసులము. అది అంటే మనకి ఆ స్టేటస్ ఎప్పుడు వస్తుంది అన్నాడండి? శ్రమ పడితే వస్తుందంట. శ్రమ పడటం అనేది మనకు గొప్ప అనుభవం. శ్రమ పడితే మనకి క్రీస్తుతోటి వారసులం అవుతాం అని చెప్పి. సో ఆ తర్వాత మీరు 18వ వాక్యం చదవండి. మన ఎడల మన ఎడల మన ఎడల ప్రత్యక్షము కాబోవు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవన్నీ తగినవి కావు. మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదానికి సంబంధం లేదండి. ఎంత గ్రేట్ గా చెప్పాడు చూడండి. మనము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని ఎంచుతున్నాం. ఇవన్నీ ఏమీ ఉపయోగం లేదు. మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు మనం పొందబోయేటువంటి ఆశీర్వాదానికి ఏమీ సంబంధం లేదు. మనం చాలా గొప్ప ఆశీర్వాదం పొందబోతున్నాం. అందుకని ఏమన్నాడంటే ఆఖరిగా, ఈ తెల్లంగి ధరించుకున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యానంటే వీళ్ళు మహాశ్రమల్లో నుంచి వచ్చారని చెప్పి. వీళ్ళందరూ మహాశ్రమల్లో నుంచి వచ్చారు. సో కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి ఒక భాగం. ఈ శ్రమలు అనేవి మనల్ని ఆధ్యాత్మికంగా తరబిది చేస్తాయి. ఒకవేళ దర్యావేషు అనే రాజు దానియేలుని సింహబోన్లో వేశాడు. దర్యావేషు రాజుకి అప్పుడు వరకు ఒక విషయం తెలియదండి, ఉపవాసం ఉండడం తెలియదు. అప్పుడు దర్యావేషు దానియేలుని సింహబోన్లో వేసినాక ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడు. రాజులకి ఎప్పుడు తినటమే, అందుకే తొందరగా చచ్చిపోతారు. వీళ్ళు ఎప్పుడు తింటారు. సో ఆ రాత్రి దర్యావేషు రాజు ఉపవాసం ఉన్నాడు. దీనిని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే, మనిషికి ఈ ఈ శ్రమ, ఈ కష్టం వచ్చినప్పుడు మనిషిలోకి ఒక ప్రాముఖ్యమైన గుణం వస్తుందండి. దాన్ని ఏమంటామంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అప్పుడు దర్యావేషు, నేను అది చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రాత్రి నాట్యం లేదంట, విందు లేదంట, ఆయన ఉపవాసం ఉంటున్నాడంట. ఉపవాసం ఉండి ఆ రాత్రి అంతా. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఏంటి, దానియేలేమో సింహబోన్లో నిద్రపోతే రాజుగారు ఏమో మెలుకున్నాడు. రాజుగారు మెలుకు, ఆయన నిద్రపోలేదు. తెల్లవారి వరకు చూస్తా ఉన్నాడు, ఎప్పుడు తెల్లవారుతుందో బోన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి. సో కాబట్టి ఈ శ్రమ అనేది మనిషిని, నా అనుభవం ప్రకారం మనల్ని దేవుడి దగ్గరికి, ఈ శ్రమ రావటం వచ్చినప్పుడు మనం మోకరిస్తాం. శ్రమ వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. మనం తరచుగా దేవుడిని మర్చిపోతాం. చాలా బిజీగా ఆ పనులు ఈ పనులు చేసుకుంటాం, కానీ అప్పుడే దేవుడు మనకి జ్ఞాపకం వస్తాడు. అందుకని ఈ శ్రమలు అనేవి దేవుడు మన జీవితాన్ని, మన ఆధ్యాత్మిక జీవితంలో భాగంగా పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే పౌలు అంటాడు, ప్రభువా నేను ఈ సేవ అంతా చేసిన తర్వాత నేను మరలా తప్పిపోతానేమో, అలా తప్పిపోకుండా ఉండటానికి నన్ను కాపాడమని ప్రార్థన చేశాడు కదా. మీ అందరికి తెలిసే విషయం. నేను తప్పిపోకుండా ఉండటానికి దేవుడు నిన్ను కాపాడటానికి దేవుడు ఉపయోగించే సాధనం శ్రమ. మిసెస్ ఎలెంజీ వైట్ అమ్మని ఆమెను ప్రాప్తనగా ఎంచుకున్నప్పుడు దేవుడు, ఆవిడ చెప్పింది, నాకు చదువు లేదయ్యా, చాలా చిన్నదాన్ని, 17 సంవత్సరాల వయసు, నాకంటే ఎంతో మంది పెద్దోళ్ళు బైబిల్ జ్ఞానం గల వాళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళని ఎవరినన్నా ఎన్నిక చేసుకోమంటే దేవుడు చెప్పాడు, నువ్వే నాకు సేవకురాలుగా ఉండాలని. అప్పుడు ఆమె అంది, నాకు ఒక వాగ్దానం చెయ్యి, నన్ను ఇంత ఉన్నతమైన స్థితిలో నువ్వు పెట్టినప్పుడు నేను పడిపోకుండా ఉండటానికి నన్ను నువ్వు కాపాడమంటే నీకు శ్రమలు పంపించి నేను కాపాడుతాను అన్నాడు. 70 సంవత్సరాలు ఆమె సర్వీస్ చేసింది. 70 సంవత్సరాలు ఆమెకు అన్ని శ్రమలే. ఆమె తప్పిపోకుండా ఉండడానికి ఆఖరి వరకు దేవుడు ఆమెని అలా కాపాడాడు. 87 సంవత్సరాలు బతికింది. అందులో 70 సంవత్సరాలు ఆవిడ ఎన్నో పుస్తకాలు రాసి, ఎన్నో సలహాలు చెప్పి, ఎన్నో ప్రసంగాలు చేసి, ఎంతో మందిని ప్రభు దగ్గర నడిపించి అడ్వెంటిస్ట్ చర్చిని బాగా స్థిరపరిచింది. ఆవిడ జీవితం అంతా అన్ని శ్రమలే. భర్త చనిపోతాడు, తర్వాత ఈమె అనారోగ్యం వస్తుంది, భర్త బతికున్నప్పుడు పారాలిసిస్ వచ్చింది. ఇంక ఇవి అన్నీ తట్టుకుంటూ ఆవిడ సేవ చేయటం ఎప్పుడూ మానలేదు. శ్రమ అనేది దేవుని చేతిలో ఒక ఆయుధం. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నాతో ఉన్నాడు, దీనికి పరిష్కారము ఆయన దగ్గరే ఉంది. ఆ శ్రమ గురించే పద్దాక మాట్లాడకండి, దాని గురించి పద్దాక మాట్లాడకండి, దాని గురించి పద్దాక ఆలోచించి చేయకండి. అవతల ప్రక్కన ఏముందో అనేది విశ్వాసంతో చూడండి, అప్పుడు ధైర్యం కలుగుతుందని చెప్పాడు. దీనిలో
ఇప్పుడు ఈ వాస్తవంగా నేనే ఈ వాక్యం బోధించాల్సి వస్తే ఈ ఒక్క వాక్యమే బోధిస్తా సబ్బత్ గడి పాఠం. కానీ పాఠం రాసిన ఆయనకి న్యాయం చేయడానికి ఇంకా కొన్ని వాక్యాలు చదువుతాం. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 12 వరకు. ఒకసారి అందరూ బైబిల్ తెరుచుకుని ఈ వాక్యం అంతా ఒకేసారి చదివేద్దాం. దీనిని ఎవరు ఈ వాక్యం చదవటానికి నియమింపబడ్డారో చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 12 వరకు. ఒక్క నిమిషం ఆగి చదువుదాం. అందరూ తీసుకున్నారా? ఓకే. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు చొప్పున బట్టి ఆయన హృదయ సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మము మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. కంటిన్యూ. ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను. ఓకే. ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక ఎఫెసీయులకు రాశాడు ఈ మాట. దీనిలో నేను ఆఖరి మాట తోటి మొదలు పెడదాం. సమస్తమును క్రీస్తునందు ఏకముగా కూర్చవలని అంటే దేవుని సంఘాన్ని ఒకటిగా ఉంచాలనేది దేవుని ఉద్దేశం. సాధ్యమేనంటారా? దేవుని సంఘాన్ని ఒకటిగా ఉంచాలనేది దేవుని ఉద్దేశం. మనుషుల ఉద్దేశం ఏంటి? అది మనుషుల ఉద్దేశం కాదండి కదా. మనుషులు దేవుని సంఘాన్ని ఆయన ఒకటిగా ఉంచాలని ఆయన చేసేటువంటి కృషికి మనుషులు ఏకీభవించరు. వాళ్ళ సొంత మహిమ కొరకు కృషి చేస్తారు, వాళ్ళ సొంత ఘనత కొరకు కృషి చేస్తారు. అందుకని సంఘంలో ఐకమత్యం ఉండదు. కానీ ఎఫెసీ సంఘము ఐక్యంగా కూర్చాలనేటువంటి మాట వీళ్ళకి చెప్పడానికి గల కారణం ఏంటంటే, మహా గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన అత్తిమి దేవి అనేటువంటి ఒక దేవత ఈ ఊర్లో ఉంది, ఎఫెస్ అనేటువంటి పట్టణంలో. 3 సంవత్సరాలు పౌలు ఈ పట్టణంలో పరిచర్య చేశాడు. ఈ దేవత పెద్ద దేవత. ఈ దేవతకి చాలా పేరుంది. ప్రపంచ 7 వింతల్లో ఒక వింత దానికి అత్తిమి దేవికి అది ఈ పేరు అది గ్రీక్ పేరు. కానీ దీనికి రోమీలు ఇంకొక పేరు పెట్టారండి. రోమీలు పెట్టిన పేరు ఏంటంటే డయానా. మనం చాలా మంది అనుకుంటారు డయానా అనేది ఇది దేవుడి పేరేమో అని. కాదు, దేవుడి పేరు కాదు. డయానా అనేది దేవత పేరు. సో డయానా ప్రిన్స్ చార్లెస్ అని ఆయన లేడీ డయానా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా. అప్పుడు నేను అనుకున్నాను, నాకు తెలియదు అప్పటికి డయానా అనేటువంటి పేరు ఈ దేవత పేరని. సో ఈ డయానా అనేటువంటి పేరు సాధారణంగా అది దేవత పేరు కాబట్టి మనం దానికి అంత మనం విలువ ఇవ్వక్కర్లేదు. సో ఇక్కడ ఈ పట్టణంలో ఉన్న ఆచారాలు చాలా ఘోరమైనవి. ఇక్కడ ఈ సంఘంలో ఉన్న మనుషులు సగం మంది యూదులు, సగం మంది గ్రీసు దేశస్తులు. గ్రీసు దేశస్తులకు ధర్మశాస్త్రం లేదు, అసలు నియమము నిష్ట లేదు. కానీ వీళ్ళందరినీ ఒక సంఘంలో పెట్టాడు. మరి వీళ్ళందరూ కలిసి ఎలా ఉంటారండి? అందుకని ఈ ఉత్తరం రాశాడు. దేవుని చిత్తం ఏంటంటే మీరందరూ కలిసి ఉండాలి. మర్మాల్లో ఒక మర్మం ఏంటంటే అన్యులు యూదులు కలిసి క్రైస్తవ సంఘంగా ఉంటారు. అది ఎలాగో దేవుడికే తెలుసు. ఇందుకనే క్రైస్తవ సంఘాల్లో పోట్లాట్లు, ఎప్పుడు కుమ్ములాట్లు, ఆధిపత్యం కొరకు, పదవి కోసం, పదవికాంక్ష కోసం, పేరు కోసం, ఘనత కోసం తరచుగా పోట్లాడుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తునందుంటే వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు. అది చెప్తున్నాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే ఈ క్రైస్తవ సంఘాన్ని స్థాపించి ఆయన ఉద్దేశం ఏంటంటే సమస్తము క్రీస్తునందు ఏకముగా కూర్చాలని చెప్పాడు. మీరు గ్రీసు దేశస్తులైనా నాకు అభ్యంతరం లేదు, మీరు రోమీలైనా అభ్యంతరం లేదు, మీరు యూదులైనా నాకు అభ్యంతరం లేదు, మీరు ఇండియా వాళ్ళైనా నాకు అభ్యంతరం లేదు, ఏ జాతి వాళ్ళైనా నాకు అభ్యంతరం లేదు. కానీ అందరూ యేసుక్రీస్తునందరూ అందరూ ఐకమత్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని వీళ్ళకి ఉత్తరము రాశాడు. ఓకే, ఇది 5వ పాయింట్. మనం ఐకమత్యంగా ఉండగలగటం కానీ, మనం విభేదాలతో ఉండగలగటానికి కానీ
ఎలా జరుగుద్ది అంటారు? ఐకమత్యంగా ఉండాలంటే వాక్యం ఉంటే మనం ఐకమత్యంగా ఉంటాం. వాక్యం ఉంటే మనం సహించుకుంటాం కదా. వాక్యం ఉంటే మనము సహించుకుంటాం. మనం సహించుకోవటం ద్వారా ఐకమత్యంగా ఉండగలుగుతాం. ప్రతి చిన్నదానికి మనం మాట్లాడుకుని ప్రతి చిన్నదాని గురించి చర్చించి విభేదిస్తే ఐకమత్యం అనేది ఉండదు. నాకు ఎంత నష్టం అయిపోయింది అని ఆలోచించుకోవడం. సో కాబట్టి ఐకమత్యం అనేది రావాలి. సమస్తము క్రీస్తునందు ఏకము కూర్చోవాలని ఆయన ఉద్దేశం. ఇది సమస్తాన్ని ఏకంగా కూర్చడానికి ఒకే ఒక మాట ఉందండి. టెక్నికల్ మాట ఏంటంటే సమాధానం. అవునంటారా? సమాధానం ఉంటే అందరం ఐకమత్యంగా, సమాధానం లేకపోతే ఐకమత్యంగా ఉంటాం. దేవుడు క్రైస్తవ సంఘాన్ని నియమించిన కారణము సమాధానం కోసం. అయితే సమాధానం లేకపోతే ఏం చేయాలండి? ఇప్పుడు మనం సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఎక్కడ దొరుకుతో చూసుకోవాలి దాన్ని. సమాధానం లేని దగ్గర, చేపలు లేని దగ్గర వేటాడితే చేపలు ఎక్కడ దొరుకుతాయండి? పగలంతా వేటాడతాం, చేపలు దొరకవు. అలాగే సమాధానం లేని దగ్గర సమాధానం దొరకదు, నువ్వు కృషి చేసిన. అందుకని సమాధానం ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి. అందుకే చెప్పాడు, సమాధానం ప్రాముఖ్యమైన మనిషికి. ఆరోగ్యం కలుగుతుంది, సంతోషంగా ఉంటాము, కుటుంబం బాగుంటుంది, మనం సౌభాగ్యంగా ఉంటాము, అభివృద్ధి చెందుతాం, కొన్ని సంవత్సరాలు ఆయుష్తో బ్రతుకుతాం. అందుకని సమాధానం చాలా విలువైంది. సో సమాధానం ఎక్కడ దొరుకుతుందో అందుకే చెప్పాడు. మనం చదివాం కదా 34:14 సమాధానం కీర్తనలు. మళ్ళీ చదవండి ఒకసారి, మీకు తెలుస్తుంది. మీకు సమాధానం కావాలి, మీకు ఐకమత్యం కావాలంటే ఏం దొరుకుతుందో. కీడు చేయటం అని అది సంగతి. సాధారణంగా అందరు తీసుకున్నాక మళ్ళా చదవండి. ఇంకొక నిమిషం తీశారు అందరం. ఇప్పుడు చదవండి. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెదకి అంటాడు. నువ్వు సమాధానం కావాలని కోరుకో. మరి నేను కోరుకుంటున్నాను కానీ అవతలోడి సంగతి ఏంటండి కదా. అవతలోడి సంగతి నీకు అనవసరం కదా. అవతలోడి సంగతి నీకు అనవసరం. సో కాబట్టి ఈ వాక్యంలో దేవుని చిత్తం ఏంటంటే మనం అందరం ఒకటిగా ఉండాలని క్రైస్తవ సంఘంలో ఆయన ఆశిస్తున్నాడు. దానికి మనం సమాధానాన్ని వెంటాడమని చెప్పాడు. తర్వాత పైన 4 ప్రాముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. కింద నుంచే వస్తాను. కృప మన ఎడల విస్తరింప చేశాను. ఇది కింద నుంచి 4వ పాయింట్లో. ఈ కృప అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీరు చెప్పండి. ఇప్పుడు చదువుతున్న ఈ పాఠాన్ని బట్టి కృప అనేది మనం సమాధానంగా ఉండడానికి సహాయం. ఓకే, అర్థమైంది? అంటే మనకు లేదు ఆ క్యారెక్టర్, ఆ సహనం మనకు లేదు, ఓపిక లేదు. దేవుని కృప ఉన్నప్పుడు ఆ ఓపిక వస్తుంది. ఓకే, అర్థమైందా? అందుకనే కృప అనే మాట ఉపయోగించండి. నేను కింద నుంచి ఎందుకు వస్తున్నాను, ఇలా వస్తేనే మీకు ఈ పాఠం అర్థం. అందరినీ సమకూర్చాలన్నాడు. అందరినీ సమకూర్చాలని సమాధానం కావాలని చెప్పాడు. సమాధానం కావాలని అంటే మనిషికి దేవుడు ఇక్కడ కృపను మన ఎడల విస్తరింప చేశాను. కృపను మన ఎడలు విస్తరింప చేశాను అంటే దాని అర్థము కృపకు మనం యోగ్యులము కాదు. అవునా? కృపకు మనం యోగ్యులం కాదు. అందుకని మీరు యోగ్యులు కాదు, కానీ నేను మీకు కృప ఇచ్చాను, దీనివల్ల మీకు సమాధానం కలుగుతుంది అని చెప్పాడు దేవుని కృప వల్ల. ఓకే, ఇంకొక విషయం అండి, మీరు ఎవరితోనైనా సరే సమాధానంగా బ్రతకాలంటే సమాధానంగా బ్రతకొచ్చు. సమాధానంగా బ్రతకూడదని అనుకుంటే సమాధానం లేకుండా కూడా బ్రతకవచ్చు. అది మీ ఇష్టం. అది ఒక మనిషి సొంత నిర్ణయం. బోధకుడు బోధించగలడు, కానీ బోధకుడు గొర్రెను నీటి దగ్గర తీసుకెళ్ళడు, కానీ దాన్ని నీళ్లు తాగిపించలేడు. అదే తాగాలి నీళ్లు. సో కాబట్టి మనమే నిశ్చయించుకోవాలి. ఇక ఇదంతా చూసిన తర్వాత సమాధానము దొరకదు, మనకి ఇది లభించదు అనుకుంటే చిత్తగించాలి. దానికి తగిన ఏర్పాట్లు ఏదన్నా మనం చేసుకోవాలి. సమాధానం లేని పరిస్థితుల్లో సమాధానం కలిగి ఉండేటువంటి జీవితాన్ని జీవించాలి. అందుకని ఈ కింద నుంచి మూడో అంశం కింద నుంచి ఏమంటాడు, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచనలు కలుగుతారు. దేవుని ద్వారా సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుతుంది అని చెప్పాడు. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రారంభంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రపంచంలో కేవలము ఎఫెసీయులను మాత్రమే కాకుండా, యూదులను మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ
ఆయన ఐకమత్యంలో తీసుకురావాలని కృషి చేస్తున్నాడు. ఈ ఐకమత్యంలో తీసుకురావాలని ఈ సువార్త ఎవరు ప్రకటించాలి? మీరు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి. ఈ అందరినీ ఐకమత్యంలో తీసుకురావాల్సిన పని ఎవరు చేయాలి? మళ్ళా ఆలోచించండి ఇంకొకసారి. ఓకే, ఒక విషయంలో మనం ఏమందామంటే క్రైస్తవ సంఘం ఈ సమాధానం ఇతరులకు బోధించవలసిన బాధ్యత క్రైస్తవ సంఘంలో దానికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? పాస్టర్ గారు. అంటే అయ్యగారు వీళ్ళందరినీ సమాధానంలోకి నడిపించేటువంటి డ్యూటీ ఆయన. వాళ్ళు ఏకీభవించకపోతే ఆయన కూడా ఏం చేయాలి కదా. అందుకని క్రైస్తవ సంఘం యొక్క డ్యూటీ ఏంటంటే ప్రపంచానికి సమాధానము అనే దానిని బోధించేటువంటి భాగ్యము క్రైస్తవ సంఘానికి ఇచ్చాడు. అదే బయట వాళ్ళకి మనకి మధ్య వ్యత్యాసం. క్రైస్తవులు కాని వాళ్ళకి మనకి మధ్య వ్యత్యాసం ఏంటంటే మనకి దేవుడు సమాధాన సువార్త ఇచ్చాడు. ఈ వాక్యం చదువుదాం. ఇది మన పాఠంలో వాక్యం కాదు, కానీ ఈ వాక్యం అర్థం చెప్పడానికి నేను వాడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం చదవాలి. సారీ 2 కొరింథీ 5వ అధ్యాయము 18వ వాక్యం. 2 కొరింథీ 5వ అధ్యాయము 18వ వాక్యం. సమస్తమును దేవుని వలనను ఆయనను ఆయన మనలను క్రీస్తు ద్వారా ఇక్కడ ఉంది కాదు, తనతో సమాధానపరుచుకొని మళ్ళా చదువు మొట్టమొదటి సమస్తమును అందరూ తీశారు. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఓకే, సమస్తమును దేవుని వలనైనవి, సమస్తము దేవుని వలన ఆయనను మళ్ళా చదువు, ఏం తొందర లేదు, మళ్ళా చదువు. 18వ వచనమే సార్. 18 చదువు. సమస్తమును రైట్. దేవుని వలనైనవి, దేవుని వలన అయినది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆమేన్. అర్థమైందండి? మా ఆయన ముందు మనలను సమాధానపరిచాడండి. సమాధానపరిచి ఆ సమాధానపరచు పని ఎవరికి ఇచ్చాడంట? క్రైస్తవ సంఘానికి. పాస్టర్ గారికి ఒక్కడికే కాదు. పాస్టర్ గారికి ఒక్కడైతే ఆయన కృంగిపోతాడు. కానీ పాస్టర్ గారి డ్యూటీ ఏంటంటే సంఘాన్ని అలా నడిపించాలి. చదివారు, ఈ వాక్యం చదివారు, అర్థమైందా? సమాధానపరిచి ఆ సమాధానం అనే మాట సంఘానికి అప్పగించాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమాధాన సువార్త ప్రకటించండి. ప్రస్తుతం క్రైస్తవ సంఘం పరిస్థితి ఎలా ఉందంటే, వీడొద్దు, వాడితోటి మాట్లాడొద్దు, వీడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆడు అంటరాని వాడు, వీడు ఈ ఊరోడు కాదు, వీడు మొన్నే వచ్చాడు, వీళ్ళు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు. ఇదంతా ఎప్పుడు ఇదే డిస్కషన్ మనుషుల్లో. కానీ వాక్యం ఏం చెప్తుందండి? ఈ సమాధాన సువార్త మీరు అందరికీ ప్రకటించమని చెప్తుంది. అమూల్యం కదండి వాక్యం. ఈ వాక్యం లేకపోవటం చేత అలా ప్రవర్తిస్తున్నారు మనుషుడు భూమి మీద దేవుని సృష్టిలో మానవుడు అతి విలువైన వాడు. ఏ మనిషిని మనం తృణీకరించకూడదు, ఏ మనిషిని మనం తిరస్కరించకూడదు. ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో బాధ్యుడైన వాడు. అయితే ఇప్పుడు ఇట్లా ఎలా ఉందంటే, పూర్వకాలము యూదులు కొంతమందిని అంటరాని వాళ్ళుగా చూసేవాడు. తెలుసా మీకు? అన్టచబుల్స్. మేము అప్పుడు ఆ రోజుల్లో మన హై స్కూల్ 3 భాగాలుగా ఉండేదండి. మీరు అప్పుడు కొట్టలేదు. ఒక భాగం ఏమో చిన్న వంతెన దగ్గర ఉండేది, రెండో భాగం ఏమో ఈ పెద్దపేట దగ్గర ఉండేది, మూడో భాగమేమో ఇక్కడ ఉండేది. కొన్ని క్లాసులకేమో అక్కడికి వెళ్ళాం, కొన్ని క్లాసులకేమో ఇక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి ఈ హై స్కూల్ 3 భాగాలుగా ఉన్న రోజుల్లో నేను ఈ హై స్కూల్లో చదువుకున్నాను. ఆఖరికి ఈ హై స్కూల్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను వెళ్ళిపోయాను నర్సరీ. సో అలాగూ ఈ హై స్కూల్ ఎలాగైతే విభాగాలుగా ఉందో క్రైస్తవ సంఘం కూడా అలాగే ఉంది. వీవింగ్ నేర్చుకోవడానికి ఏమో అక్కడికి వెళ్ళాము, డ్రాయింగ్ నేర్చుకోవడానికి ఇంకో చోటుకి వచ్చేవాడు. అది హై స్కూల్. నా తర్వాత చిన్నవాళ్ళకి బహుశా ఒకే చోటుకు వచ్చి ఉంటుంది హై స్కూల్. అలాగే క్రైస్తవ సంఘం కూడా ముక్కలుగా ఉంది ఇప్పుడు. ఎందుకనంటే ఎంతసేపు ఇదే మాట్లాడతాడు మనిషి. వాడొద్దు, వీడొద్దు, వాడు పనికిరాడు, వీడు పనికిరాడు,
వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, ఈ ఇంటి పేరు కాదు, అసలు క్రిస్టియన్ చర్చిలో అది ఉండకూడదండి. ప్రతి ఒక్కళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళు ఇష్టమైతే వస్తారు, ఇష్టం అయితే వాళ్ళు రారు. అది మన బాధ్యత కాదు. వాడు రక్షింపబడకపోతే మన బాధ్యత కాదు. కానీ ఆ తీర్మానం ఆయనే చేసుకోవాలి. అందుకని మనకేం సువార్త ఇచ్చాడని చెప్పాడు? సమాధాన సువార్త మనకి ఇచ్చాడు. ఓకే, 19వ వాక్యం కూడా చదువుతారా? రోమా ఇందాక చదివింది 2 కొరింథీ 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యమును పాస్టర్ గారికి ఇచ్చాడండి. గొప్ప వరం. దేవుడు సమాధాన పరిచాడంట. సమాధాన వాక్యమును ఎవరికి ఇచ్చాడు? అంటే మనం తరచుగా పాస్టర్ గారు అనే మాట మనం ఉపయోగిస్తాం. వాస్తవం, ఎందుకంటే ఆయన నడిపించాలి. అలాగా నడవలసింది ఎవరు? నడకపోతే ఏం చేస్తాడు? ఇది మ్యాటర్. నడిపించాల్సింది డ్యూటీ అయింది, వాళ్ళు నడవట్లేదు, ఈయన ఏం చేయలేడు ఇక. అయితే నేను అది కరెక్ట్ కాదంట. వాళ్ళు నడవకపోతే నీ డ్యూటీ అది. కాబట్టి నువ్వు దానికోసం నిలబడాలి. ఏది వాస్తవమో దాన్ని మనుషులకు నేర్పడానికి కృషి చేయాలి. అంగీకరించకపోయినా యెహెజ్కేలు తోటి అంటాడు, సార్ యెహెజ్కేలు అంటాడు, వీళ్ళు బ్రహ్మదండి చొప్పలు తేళ్ళు అంటాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నా వినపోయిన సార్ చెప్పమన్నాడు కదా. విన్నా వినపోయినా కానీ వాక్యం చెప్పమన్నాడు. వాళ్ళు వినలేదని నువ్వు చెప్పకపోవటం అని కరెక్ట్ కాదు. అందుకే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. ఎప్పుడు ముఖాముఖిగా చక్కగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్తాను. నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. నేను గద్దించకపోతే నిన్ను ఇంకెవరు గద్దిస్తారు? అందుకని గద్దించి వాక్యం నేర్పిస్తాను. ఏమంటాడు? ఎవరికి ఇచ్చాడంటండి సమాధాన సువార్త? దేవుని సంఘానికి ఇచ్చాడు. సంఘానికి అధికారి ఎవరండి? పాస్టర్ గారు. పాస్టర్ గారు ఏం చేయాలి? ఈ వాక్యాలు అందరికీ బోధించాలి. కాబట్టి మన సబ్బత్ బడి పాఠం టైం అయిపోయింది. ఇంతటితోటి మనము ఈ సందర్భంలో నేర్చుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ వాక్యం అందరూ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోహాను 16:33. ఆయన అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను. లోకాన్ని జయించడానికి ఉపయోగించే సాధనం ఏంటి? మీరు చెప్పమ్మా. సమాధానం. అర్థమైందా? సమాధానం ఉంటే మనం దేనినైనా జయిస్తాం. కానీ ఈ వాక్యంలో ఆయన చెప్పిన మహా గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను మీకు తోడుగా ఉంటాను. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైంది. అప్పుడు మనం దేన్నైనా చేయగలం. అది క్రిస్టియన్ అంటే. అర్థమైందా? ఇలాంటి పాఠాలు మనం నేర్చుకుని అటువంటి క్రైస్తవ గొప్ప జీవితం జీవించడానికి దేవుడు ఈ స్తంభాన్ని ఇక్కడ పెట్టాడు. నేను ఈ పనిచేసేటప్పుడు ఒక పెద్ద అధికారిగా పనిచేసి నేను ఎన్నడూ ఊహించలేదు ఈ ఊరు వచ్చి ఇక్కడ ఉంటాను. అది దైవ సంకల్పం. ఆ దైవ సంకల్పాన్ని బట్టి వచ్చాను ఇక్కడికి. దీప స్తంభాన్ని ఇక్కడ పంపించాడు దేవుడు. ఎక్కడ ఉన్నారండి మీరు? ఉండి అది ఎక్కడ ఉందండి? అసలు ఉందా మ్యాప్లో ఈ ఊరు అంటారు. సో అలాంటి ప్రదేశంలో దేవుడు చీకటి గల చోట గొప్ప దీపమై ఉండెను. ఈ వాక్యం చదివి మనము ముగిద్దాం. యోహాను సువార్త 5:37 వాక్యం. యోహాను సువార్త 5:37. కాదు, మీరు ఏం వాక్యం చదువుతారంటే 5వ అధ్యాయంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతడు వెలిగిచ్చు దీపమై ఉండేను. వెలిగిచ్చు 5వ అధ్యాయం యోహాను సువార్త. ఓకే, సో ఈ వెలిగిచ్చు ఈ దీపాన్ని దేవుడు ఈ మారుమూల గ్రామమైన ఈ ప్రదేశంలో పెట్టాడు. కారణం ఏంటి తెలుసా? మీరు ఎవరైనా చెప్తారు, ఊహిస్తారా? దీపస్తంభం ఎక్కడ పెడతారు? అది సంగతి. సోమలత గారు గ్రాడ్యుయేట్. చీకటి ఉందండి ఇక్కడ. ఈ చీకటికి వెలుగు ఇవ్వడానికి దేవుడు దీపస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. అర్థమైందండి? వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ వాక్యం వినకూడదు, వాళ్ళ ప్రార్థనకి వెళ్ళకూడదు, వాళ్ళతో ఏకీభవించకూడదు, వాళ్ళ భోజనం తినకూడదు, ఇంకా చాలా వేరే విషయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కాదు. మనం దేవుడు మనకి ఇచ్చిన ఈ మహా గొప్ప సమాధాన సువార్తను
మనం అనుసరించి నడుచుకోవడానికి మనం ఒక స్తంభాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. వెలుగు. కరెక్ట్. మండుచు. ఆమె నీకు ఏ గ్రేడ్ ఈరోజు? యోహాను సువార్త కరెక్ట్. నేను 37 అని 35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైన. ఆ దీపాన్ని దేవుడి మారుమూల గ్రామానికి తెచ్చాడు. ఈ ప్రదేశం అంతా చీకటితో ఉంటుంది. ఎక్కడైతే ద్వేషం ఉంటుందో, ఎక్కడైతే కలహం ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది. సో ఈ దీపాన్ని మనం అంగీకరించి ముందుకు నడవాలని దేవుడు మనలను ఆహ్వానిస్తాడు. ఈ సందర్భంలో వెంకటరత్నం గారి ఫేవరెట్ సాంగ్ మనం అందరం లేచి నిలబడదాము. మీ కీర్తన పుస్తకంలో ఉన్న మాటలకేనే నేను రాసిన, అంటే వీటిని కొంచెం ఏమంటారంటే ఎడిట్ చేసి రాసిన దానికి కొంచెం తేడా ఉంటుంది. మొత్తం ఈ 3 చరణాలు పాడదాం. 290 మీ పుస్తకంలో, నా దగ్గర పుస్తకాన్ని కాకుండా నేను రాసిన దానిలోంచి పాడు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చిన, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబు నెరవేర్చనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబు నెరవేర్చనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవచ్చు నిన్ను కనపరచనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిమ్ము. ఇదిగో దేవా జీవితం ఆపాదమస్తకం.
విస్తార పంట పొలమునందు కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలము మరి నా కొసగు. విస్తార పంట పొలమునందు కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలము మరి నా కొసగు. క్షేమ కాలమైనా నీ కొరకు బ్రతుకనిమ్మయ, నశించు ఆత్మలను నీ చేర్చ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, నీకంకితం. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన ప్రభువా, సర్వమానవ కోటిని పోషిస్తూ వారిని రక్షించి మీ రాజ్య వారసులుగా చేయటకు మీరు ఏర్పాటు చేసిన రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక వాక్యం, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ అమూల్యమైన సందేశం మా అందరి హృదయాల్లో అది నాటబడును కాదు. కృపగలిగిన తండ్రి, ఈ లోకంలో మా యాత్ర సాగించడానికి అవసరమైన ఒక అంశాన్ని మేము నేర్చుకున్నాం, సమాధానం. తండ్రి, ఈ సమాధానము మీ ద్వారానే ఉద్భవించింది. ఈ సమాధానము మాకు ఇచ్చారు క్రైస్తవ సంఘానికి. దీనిని ఇతరులకు బోధించడానికి, నేర్పడానికి మేము కృషి చేయనట్లుగా సహాయం చేయండి. కృపగలిగిన తండ్రి, మీరు పెట్టిన ఈ చిన్న దీపము చీకటి కలిగిన ఈ ప్రదేశంలో, ఈ దీపము ఇది నానాటికి ప్రజ్వరిల్లి చుట్టుపక్కల చీకట్లో ఉన్న క్రైస్తవులందరికీ, చీకట్లో జీవిస్తున్న వారికి అందరికీ దీపస్తంభంగా ఉండినట్లు ఆశీర్వదించండి. మీ లేఖనాల్లో ఉన్న అమూల్యమైన సత్యాలు ప్రజలందరూ తెలుసుకున్నటకు ఈ చిన్న సంఘము నుండి మీ సువార్తను అందరికీ ప్రకటించవలని సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ కృప చేత మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. సమర్పణ బుద్ధితో, చిత్తశుద్ధితో, యథార్థమైన హృదయంతో ఈ బిడ్డలందరూ సంపూర్ణమైన సమర్పణతో మీతో బ్రతకటానికి సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ నామ ఘనతార్థమై మమ్మలను మీ మార్గంలో వాడుకొని సాక్షులుగా నిలబెట్టగలరని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చును మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండాలి. ఆమేన్.